హాయ్ స్టూడెంట్స్, హాయ్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఓకేనా? సో ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ గురించి చూడబోతున్నాం. సో దిస్ ఈస్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ ఫర్ ద డే ఆఫ్ 11th February 2023. సో 11th February 2023 కైనా హిందూ న్యూస్ అనాలిసిస్. సారీ ఫర్ ద డిలే. సో వీ విల్ ట్రై టు మేక్ ఇట్ క్వికర్ పాసిబుల్. సో ఇలాంటి హిందూ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సిలో డైరెక్ట్గా దీనికి సంబంధితమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వీటిని మనం ప్రిపేర్ అవ్వాల్సింది. స్టూడెంట్స్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో అంతకంటే ముందు మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి యూస్ అయ్యే విధంగా మనం అద్భుతమైన కోర్సెస్ అనేది ఈ ఎల్టీఎక్స్ ఫ్యామిలీ ద్వారా అందిస్తూ ఉన్నాం. మీకు అందుబాటులో చేస్తున్న కోర్సెస్ గురించి ఒక ప్రివ్యూ చెప్తాను. సో కైండ్లీ లిజన్ టు ఇట్. సో ఇక్కడ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. సో యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్న వారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే సో ప్రతి ఒక్క టాపిక్ కూడా పీవైక్యూస్తో పాటు డీటెయిల్గా కంటెంట్ అనలైజ్ చేస్తూ సబ్జెక్ట్ అనలైజ్ చేస్తూ డైలీ 9 PM అనేది మీకు క్లాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. నేనే మీకోసం మండే నుంచి ఈవినింగ్ 9 PMకి నేను ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అనలైజ్ చేస్తాను. మన యొక్క స్టాండర్డ్ తెలియాలనుకుంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుందన్న. సార్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కంటెంట్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం, మాకు అర్థమయ్యేలా ఎలా చెప్తారు అనేదంతా కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. కాబట్టి సో యూ క్యాన్ వ్యూ దిస్ యాజ్ ఎ డెమో. సో ఇక్కడ దీన్ని మీరు తీసుకోవచ్చు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. 28th February వరకు ఈ కోర్స్ అనేది ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. సో త్వరగా మీకు కావాల్సిన కోర్స్ అనేది పొందగలరు. దానికి డిస్క్రిప్షన్ లింక్ అనేది మీకు కమెంట్లో కానీ డిస్క్రిప్షన్స్లో కానీ ఉంటుంది. సో అలాగే చూడండి, ఫెంటాస్టిక్ ఫిబ్రవరి. సో మీరు యూపీఎస్సీ ఫుల్ కోర్స్, సార్ నాకు కరెంట్ అఫైర్స్ ఒకటే వద్దు సార్, కంప్లీట్ ఫుల్ కోర్స్ కావాలి సార్ అనుకుని డ్రీమ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే బిగినర్ లెవెల్లో మీ సర్కిల్లో చాలామంది కలలు కంటూ ఉంటారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ చదవాలి, అది ఏంటో తెలుసుకోవాలి, సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ పోతే లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. 48,000 ఓకేనా, పర్ వన్ టైం. అంటే ఒక్కసారి 48,000 పే చేశారు అంటే మీకు ఫుల్ కోర్స్ అనేది యాక్సెసిబుల్లో ఉంటుంది. అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఎంత కాలమైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి క్షణం మీకు సబ్జెక్ట్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు మల్టిపుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. మీ కళలు నిజం చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే అది మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. సో 65,000 రూపీస్ మనం యాక్చువల్గా కోర్సుకి కాస్ట్ చేసేది, ఫ్లాట్ 17,000 రూపీస్ మనము ఫిబ్రవరి ఆఫర్గా అందిస్తూ ఉన్నాం. కైండ్లీ యూటిలైజ్ చేసుకోండి. సో అలాగే ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్. సో ఆఫ్లైన్ అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్లో వైజాగ్లో నేనే హిస్టరీ అనేది చెప్తున్నానండి. సో యూ క్యాన్ కమ్, జస్ట్ కన్సల్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మన సురేష్ సార్ అక్కడే అవైలబుల్లో ఉంటారు. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా పొందవచ్చును, స్టాఫ్ని కలవచ్చు, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అలాంటి మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్స్తో క్లాసెస్ కావాలి అనుకున్నా అంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మనకి అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో సబ్జెక్ట్స్ అనేది క్లియర్ కట్గా, అది ఇండియాలోనే లో కాస్ట్కి మనం అందిస్తున్నాం. ఆఫ్లైన్లో ఇంత కాస్ట్కి ఎవరు కోర్స్ అందించారండి. సో మన సురేష్ సార్ ఎఫర్ట్స్తో మీకోసం అందిస్తున్నారు. సో 58,000 రూపీస్కి మీకు ఫుల్ కోర్స్ అనేది ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో 17,000 రూపీస్ డిస్కౌంట్ మీకు అందిస్తున్నారు. సో దీన్ని కూడా మీ సర్కిల్లో ఉంటున్నవారు, సో డ్రీమ్ చేస్తున్నవారు, సో యూ క్యాన్ ఆప్ట్ దిస్ కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. లేదంటే జస్ట్ రండి, ఫ్రీ డెమో క్లాస్ వినండి, తర్వాత మీకు నచ్చితే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే పోయేదేమీ లేదు, జస్ట్ ఫ్రీ క్లాసెసే కదా. సో క్లాస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది. తర్వాత మనము ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా అందిస్తున్నాం. ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా 22,000కే మనము పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఒక పేమెంట్తో మల్టిపుల్ యాక్సెస్ కూడా అందిస్తున్నాం. కాబట్టి సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ ఆప్ట్ దిస్. తర్వాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీద కూడా డిస్కౌంట్ నడుస్తుంది. 10,000 రూపీస్కి మనకి ఎన్సీఆర్టీ కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాం. ముందు 15,000 ఉంది, మనం డిస్కౌంట్లో అందిస్తున్నాం. సో ఎన్సీఆర్టీ అనేది ప్రారంభం లెవెల్లో, స్టార్టింగ్ లెవెల్లో ఉంటున్న అందరికీ చాలా ముఖ్యమైనది. సో చూడండి, మీరు ఆన్లైన్ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఈ ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. సో అందువల్ల యూ కెన్ ఆప్ట్ ఫర్ ద బెస్ట్ కోర్స్. సో ఇక్కడ చూడండి, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అంతకంటే ముందు స్టూడెంట్స్ నా క్లాసెస్ చూస్తున్నారంటే దోస్ హు ఆర్ కమెంటింగ్, సో ఐ సీ ఎవ్రీ వన్. సో వీడియోస్ చూడడం మాత్రం కూడా కాకుండా లైక్ చేయండి,
కమెంట్ చేయండి. రెగ్యులర్గా మీకు నేను సబ్జెక్ట్ అనేది ఎటువంటి డోకా లేకుండా క్వాలిటీ టు ద నెక్స్ట్ లెవెల్ అనేది ఇస్తాను. సో అంతకంటే ముందు ఒక సింపుల్ మోటివేషన్ కోట్తో మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో నన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ రిగ్రెట్ ఆల్ ద థింగ్స్ యూ డిడ్ంట్ డూ. సో సింపుల్ థింగ్ నాన్న, ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఈ వీడియో ఈ సబ్జెక్ట్ వింటున్న మీకు అద్భుతమైన అవకాశం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి, యూపీఎస్సీని సక్సెస్ అవ్వడానికి. 60 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇది చేయలేదే, అయ్యో నేను కష్టపడి ఉంటే బాగుంటే, నేను అయ్యో ఇంకొద్దిగా ఎఫర్ట్ చేస్తుంటే ఇలాంటి ఒక జాబ్ తెచ్చుకుంటానే, ఇలాంటి ఒక లైఫ్లో నేను రిగ్రెట్ అవ్వకూడదు. సో దిస్ ఇస్ వాట్ అండి. మీ పేరెంట్స్, మీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకటి అనుకుని ఫెయిల్యూర్ని ఫేస్ చేసి నిలబడిన మనుషులే. అలాంటి ఒకరిగా మీరు మిగిలిపోకూడదంటే ఈరోజు ఈ క్షణం ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ అనేది మొదలెట్టాలి, స్మార్ట్ వర్క్ అనేది మొదలెట్టాలి, మీ మీద మీ కాన్ఫిడెన్స్ అనేది పెంచాలి, మీ యొక్క నమ్మకాన్ని 1000 టైమ్స్ బిల్డ్ చేసుకోవాలి. నెవర్ రిగ్రెట్ ఇన్ యువర్ ఫ్యూచర్, ఓకేనా? సో ఫ్యూచర్లోకి వెళ్ళి లైఫ్ చివరి క్షణాలకు పోతున్నప్పుడు అయ్యో నేను ఇది సాధించుంటే బాగుండే అనే ఫీలింగ్ కన్నా కానీ ఈరోజు ఈ క్షణం ఇప్పుడు మీ ముందుంది. సో దయచేసి దాన్ని ఉపయోగించగలరు. సింపుల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. సో సో ఇది ఒక కంటెంట్. సో దీనికి సంబంధితమైన కంటెంట్ ఆల్రెడీ నేను కొంత ప్రొవైడ్ చేస్తున్నాను. అవునా సార్, లాస్ట్ వీడియో నేను ఇంతకుముందు చేసిన ఎడిటోరియల్ అనాలిసిస్లో మీకు కొలీజియం గురించి చెప్పాను. మళ్ళీ అదే టాపిక్ చెప్తానా అంటే నో, నెవర్. సో ఫస్ట్ ఈ ఆర్టికల్ కంటే ముందు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉంది నాన్న. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీయా అంటే ఏంటి సార్? సో దీనికంటే ముందు కొంత స్టోరీ మీకు తెలుసుంటేనే ఈ ఆర్టికలే అర్థమవుతుంది. ఈ ఆర్టికల్లో దాగి ఉన్నది చెప్తాను ఫస్ట్, తరువాత మీకు సో కాల్డ్ థింగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో దాగి ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్. అరే నాన్న, సో మనకందరికీ కూడా క్లాస్ ముందే తెలుసు, కొలీజియం అనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిలని అపాయింట్ చేయడానికి సెలెక్ట్ చేసే ఒక పద్ధతి, అపాయింట్ చేయడానికి సెలెక్ట్ చేసే ఒక పద్ధతి. సో అలాంటి ఒక పద్ధతిలో సో ఒక పర్సన్ అసలు జడ్జిగా ఉండటానికి అర్హత ఉందా లేదా, సూటబిలిటీ ఆఫ్ ఏ క్యాండిడేట్ని ప్రశ్నించే హక్కు ఏ ఒక్కరికి లేదు. సో అలాగే ఒక్కసారి కొలీజియం నిర్ణయించిందంటే, సో చూడండి, కొలీజియం ఒకరిని అపాయింట్ చేసిందంటే తరువాత ఆ ఒక విషయాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి లేదు. ఇప్పుడు 2 విషయాలు మీకు అర్థమవుతుంది, సూటబిలిటీ ఒకటి, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఒక్కసారి ప్రొసీజర్ అయిపోయి కోర్టులో ఇతన్ని జ్యుడిషియల్ అపాయింట్మెంట్ చేశారు అంటే ఎవరైనా కానీ వారికి రిట్ అనేది వేస్తారు, ఓకేనా? రిట్ అంటే ఏ క్రైటీరియాలో అపాయింట్ చేశారని, అలాగే సబార్డినేట్ కోర్ట్ లెవెల్లో మ్యాండమస్ కాలప్ చేయడానికి కానీ అవకాశం అనేది లేదు అనేది చెప్తున్నారు. సో అలాగే చూడండి, సో ఇంకా ఏంటంటే సార్ ఈ సూటబిలిటీ ఇది ఈ స్టోరీ ఇదంతా నాకు అర్థం కావట్లేదు సార్, అసలు ఎందుకు సార్ ఇది వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుపోయిందంటే సూటబిలిటీ గురించి నేర్చుకుంటాం, జ్యుడిషియల్ రివ్యూ నేర్చుకుంటాం. సో తర్వాత ఏంటంటే సో యాక్చువల్గా ఎలిజిబిలిటీ అనేది ఆర్టికల్ 217 తరహాలో సో అది ఏంటో తెలుసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనము ఈ ఆర్టికల్లో మనము ఈ యొక్క హిందూ అనాలిసిస్లో క్లియర్ కట్గా చదవబోతున్నారు. సో అంతకంటే ముందు క్లియర్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తా చూడండి. విక్టోరియా గౌరీ, ఓకేనా? విక్టోరియా గౌరీ అంటారు. సో వీరు, ఓకేనా, విక్టోరియా గౌరీ అను. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఈ స్టోరీ మాత్రమే ఎగ్జామ్కి ఉపయోగపడదు. కానీ సో సబ్జెక్ట్ ఇప్పుడు ఒక న్యూస్ చదువుతున్నామంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిస్తేనే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎడిటోరియల్లో వీరి గురించి ఉండింది, మల్టిపుల్ ఎండెడ్ ఉంది. సో విక్టోరియా గౌరీ అనేవారు యాక్చువల్గా అడ్వకేట్గా, లాయర్గా మెడ్రాస్ హైకోర్టులో ఉన్నారు అన్న. మెడ్రాస్ హైకోర్టులో వీరు వర్క్ చేస్తున్నారు. సో విక్టోరియా గౌరీ ఎవరు? అడ్వకేట్. ఎక్కడ? అడ్వకేట్ ఇన్ ద మెడ్రాస్ హైకోర్టు, ఓకేనా? సో ఎంహెచ్సి అని రాశాను. సో అది స్టోరీయే కాబట్టి జస్ట్ అర్థం చేసుకోండి. అడ్వకేట్గా పనిచేస్తున్న వీరిని సడన్గా ఏంటంటే వీరిని అపాయింట్ చేశారు. ఏంటంటే జడ్జిగా, అడిషనల్ జడ్జిగా అనేది అపాయింట్ చేశారు. ఏం చేశారు? అడిషనల్ జడ్జిగా అనేది అపాయింట్ చేశారు. వీరిని అపాయింట్ చేసేది ఏంటి? ఖచ్చితంగా కొలీజియమే కదా. సో కొలీజియం తరపు నుంచి అపాయింట్మెంట్ వచ్చింది. తరువాత ఏంటంటే సో ఇక్కడి నుంచి సినారియో ఏమైంది, ఓకేనా? సో అసలు విషయం ఏమైంది, ఓకేనా? సినారియో అనేది ఏమైంది, ఓకేనా? ఇక్కడ నుంచి సినారియోలో చూసామంటే సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడున్న విషయం ఏంటంటే అక్కడున్న లాయర్స్ అంతా కలుసుకొని సో ప్రశ్నించారు. ఏంటి, వీరిని ఎలా అపాయింట్ చేయగలరు, సో అపాయింట్ చేయకూడదు, ఏం అర్హత ఉంది,
సో అనే ఒక ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలు రావడానికి కారణం ఏంటి? ఈ లాయర్స్ అంతా కలిసి మళ్ళీ సుప్రీంకోర్టుని కానీ ఇంకో ఫైల్ చేయడం కానీ కోర్టు కేసు ఇవన్నీ కూడా ఫైల్ చేయడం అనేది జరిగింది. సో అలా ఫైల్ చేసినప్పుడు యాక్చువల్గా ఇవన్నీ రావడానికి కారణం అంటే ఈ గౌరీ అనేవారు బీజేపీ గవర్నమెంట్కి ఇంటర్లింక్డ్ అండి. అంటే కొద్దిగా బీజేపీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నట్టు తెలుపుతున్నారు. సో అది ఇంకొక విషయం ఏంటంటే వీరికన్నా కానీ చాలామంది ఎక్స్పర్టైజ్ అనే వాళ్ళు ఉన్నారు. బట్ వీరికి ఎందుకు సడన్గా ఇలాంటి ఒక అపాయింట్మెంట్ అనేది చేయాలంటే ఇంకా ముందు ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ వీళ్ళంతా ఉన్నప్పుడు వీరిని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనే ఒక విషయం. అదేవిధంగా వీరికి సంబంధించి ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే వీరు ఇచ్చిన స్పీచెస్ వీరు స్పీచెస్ ఇస్తున్నప్పుడు మైనారిటీ కమ్యూనిటీస్ అంటే ముస్లిమ్స్ ఓకేనా, ముస్లిమ్స్ని అలాగే క్రిస్టియన్స్ని ఓకేనా, వీరు ఒక సో కాల్డ్ ముస్లిమ్స్ని కానీ ఓకేనా క్రిస్టియన్స్ని కానీ నెగిటివైట్ చేస్తూ వీరి యొక్క స్టేట్మెంట్స్ అనేది వచ్చిందన్న. సో ఈ యొక్క స్టేట్మెంట్స్ ఓకేనా క్రిస్టియన్స్ని హేట్ చేస్తూ వారి యొక్క స్పీచెస్ అనేది స్టేట్మెంట్స్ వచ్చాయి. సో అది ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చిన వారిని అలాంటి హయ్యర్ పొజిషన్కి చేయకూడదు అనేది కొంతమంది యొక్క వాదన. ఇవన్నీ కూడా అప్పుడు అడిగిందే ఈ యొక్క సూటబిలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్. అసలు ఆ పర్సన్ అపాయింట్మెంట్కి అలాంటి ఒక పొజిషన్ అర్హులా కాదా అనే దాన్ని ప్రశ్న ఇప్పుడు వచ్చింది. అలా వచ్చినప్పుడు కొలీజియంని ఏంటి చీఫ్ బాడీ అంటే సో కాల్డ్ సుప్రీంకోర్టులో అపాయింట్ చేసే చీఫ్ బాడీ కొలీజియం వారిని ప్రశ్నించడం కానీ అలాగే వారు అసలు సరిపోరా అనే దాన్ని ప్రశ్నించడానికి ఒక సూటబిలిటీ అంటే సో దానికోసం జ్యుడిషియల్ రివ్యూ కండక్ట్ చేయమని సుప్రీంకోర్టుని వారు రిక్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అపాయింట్ చేసింది కొలీజియం అయినప్పుడు అందులో సుప్రీంకోర్టు జడ్జెస్ వీరంతా ఉంటారు కదా. సో అప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే ఒక్కసారిగా కొలీజియం అనే నిర్ణయం తీసుకుంది అంటే కొలీజియం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రశ్నించే హక్కు అనేది ఎవరికీ లేదు. సో ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ థింగ్, వాట్ ఈస్ దిస్ జ్యుడిషియల్ రివ్యూ, అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూ గురించి స్టేట్మెంట్ ఏంటి అనేది మనము బేసిక్ లెవెల్లో మనము తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయాలంటే అర్హత ఏంటి. సో ఈ సుప్రీంకోర్టు తరపు నుంచి ఏం తెలిపారు అంటే వారికి కావలసిన అర్హత ఉంది. సో అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్తారు. సో సగం వచ్చేసి మనకు ఆర్టికల్స్లో ఉంటాయి, సగం మనమే థింక్ చేసి సబ్జెక్ట్ అనేది చదువుకొని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఆర్టికల్ 217 క్లాస్ 2లో ఓకేనా ఏం చెప్పినా అంటే కాన్స్టిట్యూషన్ అంటే సిటిజన్స్ ఓకేనా సిటిజన్షిప్ స్టేటస్ ఫుల్ఫిల్ అవ్వాలి. తర్వాత 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్కడ జ్యుడిషియర్ ఆఫీసర్ గాను లేదంటే లాయర్ గాను హైకోర్టులో ఆఫీసర్గా ఉంటే అప్పుడు వారిని జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. మేము దీన్ని సక్రమంగానే ఫాలో అయ్యాం, కొలీజియం దీన్ని ఫాలో అయింది. సో దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అప్పుడు మన యొక్క ఇండిపెండెన్స్ కానీ మనకు అథెంటిసిటీ అనేది పోతుందనేది సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ ఇచ్చారు. సో ఇట్స్ ఇట్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే అసలు ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి ఓకేనా, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి. సో చూడండి, నిన్న నేర్చుకుంది మన కొలీజియం, ఈరోజు నేర్చుకోబోయేది ఇంకోటి ఓకేనా. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి ఫస్ట్ ఒక పాయింట్, తర్వాత నేను మీకు తెలియజేయబోయే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా కానీ హైకోర్టు అయినా కానీ ఒక పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయడానికి అర్హత ఏంటి ఓకేనా. సో ఒక పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్గా మనకి ఇచ్చిన అర్హత ఏంటి అనేది మనం చూడబోతున్నాం. దిస్ ఇస్ అ ఫ్లో ఆఫ్ స్టడీ అన్న. సో ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఒక సబ్జెక్ట్ మీరు చదువుతున్నా అంటే నా క్లాసెస్ వింటున్నా అంటే ఏదో ఒక అద్భుతం కాదు నాన్న, సింపుల్ థింగే. సబ్జెక్ట్ సింపుల్, బ్యాక్గ్రౌండ్ స్టడీ, కంటెంట్, ఇచ్చిన ఆర్టికల్ ఏంటి, అందులో నుంచి మనకి యూపీఎస్సీకి ఏం ఉపయోగపడుతుంది, ఇంతే నేను చెప్పేది. సో ఇది ఏం ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మీలో ప్రిలిమ్స్ లెవెల్లో మెయిన్స్ లెవెల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక సిద్ధాంతాన్ని మీ బ్రెయిన్లోకి ఇంబైబ్ చేస్తుంది. ఎలా సార్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ వల్ల మెయిన్స్లో మీకు ఆలోచించడానికి అనేది ఒకటి మైండ్లో పుడుతుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, అది ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది. ఇలాంటి సినారియోస్ని మనం స్టేట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్మెంట్ చేస్తారన్నప్పుడు పాలిటీ క్లాస్లో మీరు చదువుకునేది రివైజ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం జ్యుడిషియల్ రివ్యూ గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో జ్యుడిషియల్ రివ్యూ ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో దిస్ ఇస్ అ బెస్ట్ ఎవర్ క్లాస్ దట్ యూ క్యాన్ హియర్ అండి. సార్ ఎలా సార్ అంత బెస్ట్ అంటారు అంటే సో ఒక్కసారి వినండి మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీయబడింది. సో మనము ఒక చిన్న విషయాన్ని మనం తీస్తున్నా కానీ ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో చెప్తాను, ముందు హిస్టరీ చెప్పి తర్వాత అంటే ఏంటో చెప్తాను. యాక్చువల్గా ఏంటి జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఓకేనా, అమెరికన్ సుప్రీంకోర్టు ఓకేనా, అమెరికాకు చెందిన సుప్రీంకోర్టు
ఏదైతే ఉందో అమెరికన్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో వారి యొక్క ఇన్వెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు సో అతను ఎవరంటే చీఫ్ జస్టిస్ సిజేఐ, అప్పుడు అంటే అమెరికా యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ చాలు అయ్యి రాదు, ఎందుకంటే ఇండియా కాదు కదా, అమెరికా. సో ఎవరంటే మార్షల్, ఓకేనా, మార్షల్ అనే అతను. సో బట్ ఈ మార్షల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు మీ ఎగ్జామ్కి, బట్ అమెరికాలో ఇది జన్మించింది ఫస్ట్ అనేది మీకు ఇంపార్టెంట్. ఏ ఇయర్ అనేది తెలుసుకోండి. 1803 ఫస్ట్ 1803లో అమెరికాలో జ్యుడిషియల్ రివ్యూ అనేది మొట్టమొదటిసారిగా వచ్చింది. సో తర్వాత మన ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే 1975లో. సో ఇండియాలో ఏంటంటే సో 1975లో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్సెప్ట్ అనేది మన ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. సో అలాగే ఇది ఏ కేసు అంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు, ఓకేనా. సో ఇందిరాగాంధీ, ఓకేనా, ఇందిరాగాంధీ వర్సెస్, ఓకేనా. సో కేసు ఏంటంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. ఈ కేసులోనే మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది వచ్చింది. సో అది కూడా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో ఇప్పుడు మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అనేది సో కాన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా ఆ పదాన్ని ఉపయోగించలేదు, అంటే డైరెక్ట్గా సో జ్యుడిషియల్ రివ్యూ అనేది పదంగా ఉపయోగించలేదు. కాకపోతే కోర్టు యొక్క డిసిషన్ ప్రకారం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అందులో బేసిక్ స్ట్రక్చర్లో ఈ జ్యుడిషియల్ రివ్యూ ఒకటినన్న. సో గుర్తుపెట్టుకొని కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్లో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఈ పదాన్ని ఉపయోగించలేదు, ఓకేనా, నో వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. కానీ బేసిక్ స్ట్రక్చర్లో ఇదంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్స్టిట్యూషన్ నుంచి మనము విడదీయలేము అనేది వారు క్లియర్గా చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే జ్యుడిషియల్ రివ్యూని అర్థం చేసుకోవడానికి ఇంకొంత విషయం మీరు తెలుసుకోవాలి. ఏంటంటే సో మన ఇండియాలో సో ఓకేనా, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఎప్పుడూ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి పరిపాలించేది రాజు ఎవరో కాదు. మనకేంటంటే మనల్ని ఒకరు పరిపాలించరు, చట్టమే మనల్ని పరిపాలిస్తుంది. అంటే ఏంటి, రూల్ ఆఫ్ లా. మన ఇండియాలో ఏంటి, రూల్ ఆఫ్ లా అనేది మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ లా అనేది ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, చట్టం ఒకటి ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మన చట్టం పరిపాలన ప్రతి ఒక్కటి అనేది జరుగుతుంది. సో దాన్నే రూల్ ఆఫ్ లా అంటారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది మన ఇండియాలో ఫాలో చేయబడుతుంది. అలాగే మన ఇండియాలో ఇంకొకటి, ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది రూల్ ఆఫ్ లాలో ముఖ్యమైన ఒక విషయం నుంచి పుట్టిందేనన్న. అంటే ఏంటంటే సో ఇక్కడ మనకి రూల్ ఆఫ్ లాలో కాన్స్టిట్యూషన్లో మనకి లా ఎలా పనిచేయాలని ఒక సిద్ధాంతం ఉంటుంది. దాన్నే మనం ఏమంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి, సో ఈ లా అనేది మన అన్నిటికన్నా సుపీరియరు. ఆ లాలో ఎలా పనిచేయాలి అనేది మనకి పద్ధతులు అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటంటే ఇప్పుడు లాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. ఏంటంటే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యిందంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇదేంటి, రూల్ ఆఫ్ లా. కాకపోతే ఆ రూల్ ఆఫ్ లా ఎక్కడి నుంచి, దాంట్లో ఏం చేయాలనేది రూల్. అలాగే పిఎంని, ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, పిఎంని ఎలా ఎలక్ట్ చేయాలి, ఒక ప్రొసీజర్ ఎలా జరగాలి అనేది మనకి చట్టంలో కాన్స్టిట్యూషన్లో ఉంది కదా. కాన్స్టిట్యూషన్లో ఈ ప్రొసీజర్ అనేది, సో ఈ ప్రొసీజర్ ద్వారా మనకి క్లియర్ కట్గా అర్థమైంది, తెలిసింది ఏంటి మనకి, ఖచ్చితంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనేది సుపీరియర్. సో ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా ఏదైతే ఉందో అందులో నుంచి పవర్, ఓకేనా, అంటే సో చట్టం ఫాలో అవ్వడానికి, స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వడానికి పద్ధతులన్నీ ఉన్నాయి కదా. సో అంటే కాన్స్టిట్యూషన్ని సేఫ్ గార్డ్ చేయాలి. సో కాన్స్టిట్యూషన్ని సేఫ్ గార్డ్ చేయాలి. సో అలాగే అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. ఇవన్నీ చెప్పింది ఎవరు, సుప్రీంకోర్టు. సో ఓకేనా, ఆ సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ అనేది ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ చేయాల్సింది జ్యుడిషియరీ యొక్క పర్పస్. అలాగే ఈ యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు లేదా కూడా ఓవర్వ్యూ చేయడానికి అనేది జ్యుడిషియరీకి పవర్ ఉంది. సో అవి రెండూ కలిస్తేనే ఇక్కడి నుంచి అందుకున్న పవర్లో వచ్చింది జ్యుడిషియల్ రివ్యూ. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, సో ఇక్కడ దానికైన పవర్, ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే పదం లేదు, కానీ ఈ పదానికి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఇలా వచ్చింది. ఇండియాలో రూల్ ఆఫ్ లా అనేది ముఖ్యం. ఆ రూల్ ఆఫ్ లా కాన్స్టిట్యూషను, అందులో ప్రొసీజర్స్ ఉంటాయి. అదే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, దాన్నే మనం ఫాలో అవుతాం. ఆ ప్రొసీజర్లో ఆర్టికల్ 13లో కానీ, పార్ట్ 3 ఆర్టికల్ 13లో కానీ, ఆర్టికల్ 32లో కానీ ఇలా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఏంటంటే ఏవైనా కానీ ఫండమెంటల్ రైట్ వైలేషన్ కానీ ఏదైనా కానీ లాకి విరుద్ధంగా నడుస్తుందంటే అప్పుడు కోర్టు ఈ ఒక ఆయుధాన్ని ఉపయోగించవచ్చు. ఆ ఆయుధమే జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే సో ఒక లా అనేది పాస్ చేశారు, ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు, కానీ పాస్ చేసిన యాక్ట్ సక్రమంగా ఉందా లేదా,
సో అంటే ఏంటి, సో ఆ యాక్ట్ అనేది ఈ యొక్క ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఫాలో అయిందా లేదా, అంటే అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధమా కాదా. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, వ్యాలిడేటింగ్. సో దాన్ని ఏమంటాం, వ్యాలిడేటింగ్ అంటాం. సో చూడండి, వ్యాలిడేటింగ్. ఓకేనా, వ్యాలిడేటింగ్ అంటే ఏంటంటే ఒక చట్టం అనేది పాస్ అయింది, వ్యాలిడేటింగ్ ద లా. సో ఇప్పుడు ఒక లా ఉంది, ఒక చట్టం ఉంది, ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకున్నారు, అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకున్నారు. ఆ యొక్క యాక్షన్ తీసుకున్నప్పుడు సో ఆ లా యొక్క లాఫుల్నెస్ ఏంటది, లాఫుల్నెస్ అది ఖచ్చితంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ఎక్కడా కూడా ఉల్లంఘించలేదా, సో అలాగే ఏవైనా కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని బ్రేక్ చేయలేదా అనే దాన్ని చెక్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది, సో వారి యొక్క సుపీరియారిటీ పవరే ఈ యొక్క సో కాల్డ్ ఈ యొక్క మన జ్యుడిషియల్ రివ్యూ. చాలా అద్భుతంగా అనేది మీకు అర్థమేంటది. సో అంటే ఏంటి, సింపుల్. జ్యుడిషియల్ రివ్యూ అంటే వన్ టర్మ్లో నన్ను చెప్పమంటే నేనేమంటానంటే ఇంటర్ప్రిటేషన్. సో అది మన సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్, అంటే దాని వెనక దాగి ఉన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం. ఓకేనా, ఇంటర్ప్రిటేషన్. సో ఏంటిది, స్పెల్లింగ్ నాకు తప్పులు వస్తున్నాయి. సో లెట్ మీ రైట్ ఇట్ కరెక్ట్ ఇంతకు ముందు రాసింది. సో ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో అంటే ఏంటంటే ఒక చట్టాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ అనేది చేస్తారు. సో అలాగే అబ్జర్వర్ రోల్, అంటే ఇండియన్ జ్యుడిషియరీకి అబ్జర్వర్ రోల్ అంటే ఏంటి, సో ఏదైనా చట్టం ఇవన్నీ కానీ తప్పుగా ఫ్రేమ్ చేశారు అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ మనం తీసుకోవాలంటే కొన్ని కేసెస్ అనేది సువోమోటోగా కూడా తీసుకుంటారు. అంటే ఏంటంటే మీరు కోర్ట్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని సువోమోటోగా కోర్టే తీసుకుంటుంది కొన్ని కేసెస్ని. దాన్నే మనం ఏమంటాం, సువోమోటో కేసెస్ అంటాం. సువోమోటో కేసెస్ అంటే వారికి వారే తీసుకొని నడిపే కేసెస్. దాంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటారు, అంటే పిఐఎల్ అంటారు. ఓకేనా, పిఐఎల్ అంటారు. సో దాన్ని మనం ఏమంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటాం. సో అంటే ప్రజలకి ఏదన్నా కానీ ఇబ్బంది కలిగించే విధంగా చట్టాలు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా లా అనేది ముందుకొచ్చి సో మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటుంది. అందుకే దీన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో దీన్ని కలపడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవంతా కూడా మీరు నేర్చుకున్నదంతా కూడా ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. సో తర్వాత మీకు అద్భుతమైన ఇంకొక విషయం చెప్తా చూడండి, ఇంపార్టెన్స్. అంటే జ్యుడిషియల్ రివ్యూ యొక్క ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుపుతాను. జ్యుడిషియల్ రివ్యూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్, సో ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇది జేఆర్ అంటే ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అనేది గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటి, ఎప్పుడూ కూడా అందరికైనా మించింది, అన్నిటికన్నా సుపీరియర్ అంటే సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది సుపీరియర్, సో దానికి మించిన చట్టం అనేది లేదు అనేది చెప్తుంది. తర్వాత ఏంటంటే మిస్యూస్ ఆఫ్ పవర్. సో ఇక్కడ ఏంటి, పవర్ని మిస్యూజ్ చేసుకోకూడదు. సో పవర్ ఉందనేసి ఇష్టానికి మీరు ఏదన్నా చట్టం చేసేయచ్చు, మా ఇష్టము అనుకుంటున్నారా, సో అంతే లేదు. అంటే ఎవరు, ముఖ్యంగా లెజిస్లేచర్ అయినా కానీ, ఓకేనా, సో లెజిస్లేచర్ అయినా లేదంటే ఎగ్జిక్యూటివ్ అయినా ఎవరైనా సరే మీరు చట్టం మీ చేతిలో ఉందనేసి మీరు అనుకున్నది మీరు నిర్ణయం తీసుకోగలరు, మీరు చట్టాన్ని ఉల్లంఘించగలరు అనుకుంటారా, లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు పైన ఉంది, జ్యుడిషియల్ రివ్యూ అంతకంటే ఉంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని మేము అడ్డుకుంటాము అనేది ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ. నాన్న ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీకు ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్కి ఉపయోగపడే గన్ షాట్ పాయింట్స్. ఇప్పుడు నేను ఒక ఫార్మేట్లో రాస్తున్నా కదా, నా స్టూడెంట్స్ అయినాక ఇలాంటి నోట్సే ఫ్రేమ్ చేయమని నేను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తుంటాను. సో తర్వాత ఏంటంటే జనాల యొక్క హక్కులు అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. సో మన హక్కులని కాపాడుకోవడం కోసం. సో అంటే ఏంటి, సో మనకి ఆర్టికల్ 32 నుంచి ఏం చెప్తుంది మనకి, సో ఏవైనా కానీ మీకు ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘింపబడిందంటే దాన్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టు అనేది తీసుకొని నడపచ్చు, అవునా. సో తర్వాత ఏంటంటే ఫెడరల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మన ఇండియా అంతా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ పవర్ ఉంటుందా, లేదు, సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, అందరికీ కూడా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ అవుతూ ఉండాలా. సో దానికి వ్యతిరేకంగా ఏ ఒక స్ట్రక్చర్ వచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం అనేది క్లియర్ కట్గా తెలిపారు. ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో ఇప్పుడు జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్కి ఏమైనా కానీ అడ్డంకు కలిగిస్తుందంటే, జ్యుడిషియరీ అనేది డిపెండెంట్ కాదు కదా నాన్న, ఎగ్జిక్యూటివ్ కాదు,
జుడిషియరీ అనేది ఒక ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ని ఇబ్బంది కలిగించే విధంగా ఏదైనా కానీ నిర్ణయం తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ వెంటనే ఆ చట్టాన్ని అనేది వీళ్ళు కొట్టివేయడం జరుగుతుంది. దానికి అద్భుతమైన ఎగ్జాంపుల్ నిన్నే మీకు చెప్పాను, ఎన్జేఏసీ బిల్ దాన్ని కొట్టివేశారని చెప్పానా. సో దట్ ఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీని బ్రేక్ చేసే చట్టం ఏదైనా కానీ మేము తీసి అవతల పరేస్తాం అనేది. తర్వాత ఏంటంటే ఎగ్జిక్యూటివ్ నేనే తోపు, నేనే సింహం, నేనే ఇది అనుకుంటారు కదా, అవంతా లేదు. దానికి మించి మనకు ఒకటి ఉందని. కాకపోతే నేను ఇప్పుడు ఇంపార్టెన్స్ చెప్పాను, మీ పాలిటీ క్లాసెస్లో వచ్చేసి ఇంపార్టెన్స్ మాత్రం చెప్పరండి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తారు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఇది మనం జస్ట్ రివ్యూ చదువుతున్నాం కాబట్టి సో జుడిషియల్ రివ్యూ అంటే మనకి ఏంటో అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారనేది మన పాలిటీ క్లాసెస్లో డీటెయిల్గా మన స్టాఫ్ అనేది అద్భుతంగానే తెలుపున్నారు. సో మన క్లాసెస్ ఎవరైతే తీసుకొని ఫాలో అవుతున్నారో అక్కడ ఈ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ ఓవర్ దర్. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. సో ఎందుకంటే ఒకే క్లాస్ లాగా మనం చెప్పుకుంటామని గంటలు అయిపోతుంది కాబట్టి సో ఒక టాపిక్ని నేను బ్రీఫింగ్ డీటెయిలింగ్ అనేది ఇచ్చాను. సో తర్వాత టాపిక్స్ అనేది మనం ఇంకా కూడా మనం ఫర్దర్గా చూస్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది మనం వెళ్దాం. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్లోకి వద్దాం. డిస్కవరీ ఆఫ్ లిథియం డిపాజిట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు కట్ డౌన్ ద ఇంపోర్ట్ నీడ్స్. లిథియం ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు రాయబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఈ టాపిక్ అద్భుతమైన టాపిక్. లిథియం అనేది ఇండియాలో కనుగొనున్నారు. దాట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. అది ఇంత మోతాదులో అంటే సుమారుగా 5.9 టన్స్ అనేది అవైలబుల్ అయినట్టు చెప్తున్నారు. అది ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఇంత హై ఎండ్లో ఇంత గ్రేటెస్ట్ అమౌంట్లో ఎప్పుడు కూడా మనకి దొరకలేదు. ఇది ఒక గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ చెప్పుకోవచ్చు. అలాగే ఏంటంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి అఫీషియల్గా ఓకేనా. సో అఫీషియల్గా మన యొక్క జిఎస్ఐ అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఏమంటాం మనము, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి వెంటనే గుర్తు రావాల్సింటే ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పని ఏంటి. సో ఇప్పుడు ఏంటి, ఇలాంటి ఏవైనా కానీ మైనింగ్ కానీ ఏదైనా కానీ కొత్తగా లోహాలు కనుక్కుంటున్నారంటే సో అది మన ఇండియా తరపు నుంచి ఏ ఆర్గనైజేషన్ ఫంక్షన్ అవుతుందంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో దీని గురించి ఓవర్వ్యూ లాస్ట్లో ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే సో ఈ లిథియం దీని సంగతి ఏంటి, అసలు విషయం ఏంటో మనం తెలుసుకుందాం. సో చూడండి, సో వారి యొక్క జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఏమంటున్నారు అంటే సో వాటిని ఏంటంటే లిథియం అనేది ఓకేనా, లిథియం అనేది యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫర్డ్ రిసోర్సెస్ అంటున్నారు. ఇన్ఫర్డ్ రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ పదానికైన అర్థం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, GS3 అని అంటారు. సో GS3 అంటే యూపీఎస్సీలో మీరు రాయబోయే GS3 కాదు, ఇన్ఫర్డ్ రిసోర్సెస్ GS3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ లిథియం అనేది ఎక్కడ కనుగొన్నారు అంటే సలాల్ హైమానా. సో ఆ ప్రాంతం పేరంటే సలాల్ హైమానా. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియాలో సలాల్ హైమానా ఏరియాలో వీరు కనుగొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ సో కాల్డ్ ప్లేస్లో అనేది తీయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఏం ఎస్టాబ్లిష్ చేస్తానంటే అసలు ఈ ఇన్ఫర్డ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారు అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ ఇన్ఫర్డ్ రిసోర్సెస్ తెలుసుకోవాలి అంటే మనకి ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళి దీనికి బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే ఇన్ఫర్డ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే సో క్వాలిటీని స్టడీ చేస్తారు నాన్న. క్వాలిటీ అంటే ఏంటంటే ఇన్ఫర్డ్ రిసోర్స్ అన్నప్పుడు అంటే లో లెవెల్ క్వాలిటీ అనొచ్చు ఓకేనా, లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, అంటే లో లెవెల్ క్వాలిటీ అనొచ్చు. అంటే ఆ మినరల్ అనేది ఎక్కువ క్వాలిటీ కాదు, క్వాంటిటీ తక్కువ ఉంటుంది, అలాగే వాటి యొక్క క్లారిటీ అనేది ఇంకా రాలేదు. సో అంటే జియాలజికల్ సర్వే కనుక్కున్నా కానీ వాటి యొక్క స్టాండర్డ్ అనేది సబ్ స్టాండర్డ్గా ఉంది కానీ హై క్వాలిటీగా లిథియం అనేది దొరకలేదని చెప్పింది, దానికి మీనింగే అది. సో రిసోర్సెస్ దొరికిందని సంబరాలు పడడానికి ముందు అది ఎలాంటి రిసోర్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిసోర్స్ ఓకేనా, ఒక రిసోర్స్ ఏదైతే ఉంటుందో సో మన ఖనిజాలు అనేది దొరికిన తర్వాత వాటిని ఎలా స్టాండర్డైజ్ చేస్తారు, సో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆర్గనైజేషన్ ఏంటి, సో దాన్నే మనం ఏమంటామంటే యునైటెడ్ నేషన్ ఓకేనా, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఓకేనా, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ తరపు నుంచి ఓకేనా, ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్ అంటాం దాన్ని ఏమంటారు యునైటెడ్ నేషన్స్ ఓకేనా. సో ఈ పదాన్ని అనేది మీకు తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ కూడా మీరు ఎక్కువగా చదవడం అనేది కమ్ అక్రాస్ అనేది చేయరు. సో అందువల్ల లెటస్ టేక్ ఎ డిగ్ టు ఇట్ డీటెయిల్. సో యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఓకేనా, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ ఓకేనా, ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ అనే పదంతోనే మనకు పని ఉండేది ఓకేనా. సో అంటే ఏంటంటే సో వీరు 1997లో ఆ టైంలో ఫామ్ చేసి వీరు ఒక యూనిట్ లాగా ఫామ్ చేసి దాన్ని ఏమంటారంటే UNFC
1997. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యుఎన్ఎఫ్సి 1997 అంటే ఏంటో తెలియాలి. సో ఇదేంటంటే ఒక ఆర్గనైజేషన్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా, సింపుల్ ఓవర్వ్యూ చెప్పేస్తాను, సో అది చాలు. ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, మినరల్స్, సో అంటే ఏంటంటే వరల్డ్ మినరల్స్, ప్రపంచవ్యాప్తంగా మనకి మినరల్స్ అనేది చాలా ప్రాంతాల్లో, చాలా ప్లేసెస్లో అనేది లభిస్తూ ఉంటుంది. సో అలా లభిస్తున్న మినరల్స్ అనేది వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ స్టేటస్ని బట్టి, మనము వెలికి తీసే దాన్ని బట్టి, అలాగే మనకి లభించిన దాన్ని బట్టి వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పే ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ ఆర్గనైజేషనే ఇది. సో ఇక్కడ చూడండి, సో ఇందులో ఏంటంటే వారు GS1 అంటారు. మీరు రాసే ఎగ్జామ్ కాదండోయ్. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. GS1 అంటే ఏంటంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లోరేషన్. సో ఒక సో కాల్ మినరల్ దొరికినప్పుడు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లోరేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చి హై స్టాండర్డ్ని చెప్తున్నా అంటే దాన్ని GS1 అంటారు. GS3 అంటే ఏంటంటే జనరల్ ఎక్స్ప్లోరేషన్. సో జనరల్గా చేసిన ఎక్స్ప్లోరేషన్ని GS2 అంటారు. ఒక చిన్న కరెక్షన్ అండి, GS2, ఓకేనా. సో తర్వాత GS3 అంటే ఏంటంటే దిస్ ఇస్ ఎ ప్రిలిమినరీ ఎక్స్ప్లోరేషన్, అంటే స్టార్టింగ్ లెవెల్లో చేసిన ఎక్స్ప్లోరేషన్ అని చెప్పచ్చు. ప్రిలిమినరీ, ఓకేనా, ప్రిలిమినరీ ఎక్స్ప్లోరేషన్, ఓకేనా. దాన్ని మనం ఏమంటే ప్రిలిమినరీ ఎక్స్ప్లోరేషన్ అంటాం. GS4 విషయాన్ని తీసుకుంటున్నారు అంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ as రీకాన్సెన్స్, అంటే ఇంకా కూడా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇలాంటి స్టాండర్డ్స్ అనేది వాళ్ళు వివరించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ సార్ అంటే, సో అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు కానీ తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నా అంటే న్యూస్లో GS3 అండ్ GS2 అనేది మనకి ఉంది. ఎక్కడుందో కూడా చూపిస్తా చూడండి ఇక్కడ, ఓకేనా. రీచింగ్ ద జియాలజికల్ రిపోర్ట్స్ ఆఫ్ GS2 అండ్ GS3. సో ఇది అడిగే అవకాశం ప్రిలిమ్స్లో ఉందండో. సో ఎలా అడుగుతారు? జియాలజికల్ రిపోర్ట్స్ ఆఫ్ G2 అండ్ G3, ఓకేనా. సో మనము G2 అండ్ G3 అనే రిపోర్ట్స్ అనేది స్టడీ చేస్తాం. చిన్న కరెక్షన్ అండి, నేను కూడా యూపీఎస్సీలో ఇన్వాల్వ్ అయిపోయి GS అనేసాను, అన్ని జీలు, ఓకేనా. సో యాక్చువల్గా అంటే G1, G2, G3, ఓకేనా. సో ఇలాంటి రిపోర్ట్స్, చిన్న కరెక్షన్ అప్పుడప్పుడు అయిపోతూ ఉంటుంది, అంత యూపీఎస్సీ కదా. సో కంటిన్యూస్గా మెయిన్స్ లెవెల్లో చెప్పి GS2లు GS1లే వస్తున్నాయి. సో నా రిమెంబర్ G1, G2, G3 అంటారు రిపోర్ట్స్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసినాక నాకు కూడా ఒక క్లిక్ ఆన్ అయ్యింది. G2, G3 అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాము. సో మెయిన్ కోర్ కంటెంట్ అంటే లిథియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లిథియం గురించి మనం చదవాలి. సో లిథియం గురించి మనం చదవాలంటే సో దీన్ని జనరల్గా రిఫర్ ఏం చేస్తారంటే వైట్ గోల్డ్ అంటారు. బ్లాక్ గోల్డ్ అనేది ఏమంటారు అన్న? సో బ్లాక్ గోల్డ్ అంటారంటే మనం కోల్డ్ అంటాం కదా. సో అదేవిధంగా లిథియంని ఏమంటారంటే సో జనరల్గా ఏంటంటే సో వైట్ గోల్డ్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే చాలా వరకు సాఫ్ట్ నేచర్లో ఉంటుంది, చాలా హార్డ్గా ఉండదు, సాఫ్ట్. అలాగే సిల్వరీ మెటల్, ఇది సిల్వర్ కలర్లో కొద్దిగా మెటల్గా సిల్వరీ వైట్ కలర్గా ఉంటుంది. సో అందుకే సిల్వరీ వైట్ మెటల్ అంటాం. సో ఇప్పుడు మీకైనా ఇంకో పదం తెలిసింది, మెటల్. ఏంటి నాన్న అది? మెటల్. సో అలాగే దీన్ని ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారు అంటే సో రెండు పద్ధతుల్లో చేస్తారు. సో ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే వెలికి తీయడం, ఓకేనా. సో మనం ఓర్ నుంచి తీస్తున్నప్పుడు అలా మనకి తీస్తున్న మెటల్ అనేది రెండు విధాలుగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కొన్నిసార్లు అది ఏంటంటే కంబైన్డ్ మెటీరియల్ డిపాజిట్స్ లభిస్తున్నప్పుడు కంబైన్డ్ మెటీరియల్గా లభిస్తుందంటే దాన్ని ఏంటంటే సోలార్ ఎవాపరేషన్ పద్ధతి ఫాలో అవుతారు, ఓకేనా. సో ఫస్ట్ పద్ధతి అంటే సోలార్ ఎవాపరేషన్ అనేది ఫాలో అవుతారు. తర్వాత ఏంటి అంటే సో నెక్స్ట్ ఏంటంటే సో డైరెక్ట్గా హార్డ్ రాక్ కానీ, అంటే రాళ్ళ మధ్యలో మనకి హార్డ్ రాక్ ఓర్ కానీ దొరుకుతుంది, అంటే సో రా మెటీరియల్ కానీ దొరకడం జరుగుతుంది. సరేనన్నా. ఇంకొక విషయం సార్, మీరు రాసే మెటీరియల్ ఏదో చాలా బాగుంది సార్ అని కొంతమంది అడగడం జరిగింది. సో ఇంకొక విషయం మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అంటే ఈ PDFs కూడా మన LTX ద్వారా మీకు అందిస్తున్నారన్న. మీరు నా క్లాస్ వినడం మాత్రమే కాదు, విన్న తర్వాత ఈ నోట్స్ని కూడా మీరు అద్భుతంగా పొందవచ్చు మన LTX ద్వారానే. నోట్స్ ఫ్రీయేనండి, కోర్సులు మాత్రమే మనం కాస్ట్ చేస్తాం. సో ఈ నోట్స్ వరీ కావద్దు. యూ బికమ్ ద ఫ్యామిలీ ఆఫ్ LTX నాన్న. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఈ యొక్క నోట్స్లు కూడా ఫాలో అవుతున్నా అంటే అద్భుతంగా అర్థమవుతుంది ఏ కంటెంట్ అయినా, ఓకేనా. సో ఇప్పుడు నేను లిథియం గురించి చెప్పాను. సో అలాగే ఇంకొకటి ఏంటంటే వాటి యొక్క ఉపయోగాలు, యూసెస్ తెలుసుకుందాం. అసలు ఈ లిథియం అనే దానికి ప్రయోజనాలు ఏంటంటే సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్. మనము చాలా వరకు EV వెహికల్స్ కానీ ఈ మధ్య మా అందరికీ తెలుసు, ఏమని తెలుసు, సో ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమస్ అయిపోతున్నాయి. ఇలాంటి EV వెహికల్స్లో సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా చెప్పాలంటే మీ యొక్క ఫోన్లు తీసి చూడండి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో ల్యాప్టాప్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, తర్వాత మొబైల్స్లో ఉంటుంది. ఇలా చాలా టెక్నాలజీస్లో ఎనర్జీ స్టోరేజ్కి అద్భుతమైన ఒక సో కాల్డ్ మెటీరియల్ ఏదంటే ఈ లిథియం నాన్న. సో అందువల్ల దీని ఉపయోగాలు 1, 2 కాదు, అద్భుతమైన ఉపయోగాలు అనేది ఉన్నాయి. సో అలాగే అంటే ఇది మాత్రమే రాస్తే సరిపోదు కదా, ఎగ్జామ్లో ఇంకా కొన్ని రాయాలి కదా. సో థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్కి, ఓకేనా, థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో సో వాటికి కూడా వీటిని ఉపయోగిస్తారు.
తర్వాత అలాయ్ మేకింగ్. అలాయ్స్ అంటే ఏంటి? అలాయ్స్ అంటే ఏంటంటే ఒక మెటల్ని ఇంకో మెటల్ని కంబైన్ చేస్తూ సో అలాయ్స్ అనేది తయారీ చేస్తారు. సో అలా మల్టిపుల్ మెటల్తో కంబైన్ చేసి మెటీరియల్ మేకింగ్లో ఇది చాలా అద్భుతంగా అనేది యూస్ అవుతుంది. సో అలా ఏం మెటీరియల్ యూస్ చేస్తారు సార్ అని అడుగుతారా? అది కూడా చెప్తాను మీకు. ముఖ్యంగా తీసుకున్నారు అంటే లిథియం నుంచి తీయబడుతున్న అలాయిస్లో ఏంటంటే 2 రకాల ముఖ్యమైన అలాయిస్ ఉన్నాయనన్న. సో అందులో ఏంటంటే మెగ్నీషియంతో ఓకేనా, మెగ్నీషియంతో అలాయ్ చేస్తారు. ఈ మెగ్నీషియంతో చేసిన అలాయిస్ అనేది ఆర్మర్స్ ఓకేనా. సో ఆర్మర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లేటింగ్కి ఉపయోగిస్తారు. అలాగే అల్యూమినియంతో కూడా అలాయిస్ చేస్తారు ఓకేనా. అల్యూమినియము లిథియం కలిపి కూడా అలాయిస్ చేస్తారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే తయారీ చేస్తారో ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇంకా చెప్పాలి అంటే హై స్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ అంటారు చూసారా. సో దాన్ని ఏమంటాము మనము హై స్పీడ్ ట్రైన్స్. సో వాటి తయారీకి కూడా వీటిని మనం ఈ మెటల్స్ అనేది ఉపయోగిస్తుంటాం. ఇంకా సైకిల్ ఫ్రేమ్స్ అంటే లైట్ వెయిట్ ఉండాలి, హై స్ట్రెంగ్త్ ఉండాలి, అలాంటి వాటిని తయారీ చేయడానికంతా కూడా మనం లిథియం అనేది అద్భుతంగా అనేది మనం ఉపయోగిస్తాం. సరే, ఈ లిథియం అనేది మనము ఇండియా అనేది మనం ప్రపంచ దేశాల నుంచే దిగుమతి అనేది చేస్తున్నాం. అంటే ప్రపంచంలో ఈ లిథియం అనేది ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందని మనకు తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టే గ్లోబల్ రిజర్వ్స్. సో అంటే ఏంటి గ్లోబల్ అంటే ఏంటి? గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ యొక్క లిథియం అనేది ఎక్కడ దొరుకుతుంది. వీ షల్ సీ అబౌట్ ద రిజర్వ్స్. సో ఈ రిజర్వ్స్ విషయానికి వచ్చామంటే మనకి ఎక్కడంటే చిలీ ఓకేనా, చిలీ దేశంలో, సౌత్ అమెరికన్ కంట్రీస్లో, తర్వాత ఆస్ట్రేలియాలో ఓకేనా. సో తర్వాత ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఏంటంటే అర్జెంటీనా. సో అర్జెంటీనా, ఈ 3 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవే అత్యధికంగా మనకి ఈ యొక్క సో కాల్డ్ లిథియం అవైలబిలిటీ ఉండే రిసోర్స్ కంట్రీస్ ఇవి. ఇంకా చెప్పాలంటే సౌత్ అమెరికన్ కంట్రీస్లో చిలీ, అర్జెంటీనా, బొలీవియా అనే 3 దేశాలే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సో కాల్డ్ లిథియం అనేది పొంది ఉంది నాన్న. సో అలాగే మన ఇండియాకి లిథియం చాలా అవసరం కదా నాన్న. అంతెందుకు సార్ మన ఇండియాకి ఈ లిథియంతో పనేం పడింది సార్ అంటే ఈ మధ్యకాలంలో మన కమిట్మెంట్లు ఎక్కువయ్యాయి కదా నాన్న. ఏంటని మనము ప్రపంచవ్యాప్తంగా కూడా సో ఈ లిథియం అనేది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో ఇండియా యొక్క నీడ్స్ చెప్పేస్తాను, తర్వాత ఈ సిగ్నిఫికెన్స్కి వెళ్తాను. సో నీడ్స్ విషయానికి వెళ్ళాలంటే ఇండియాకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిథియం యొక్క అవసరం ఏంటంటే మనము చాలా వరకు ఇండియాకి కావాల్సిన అవసరాలంతా కూడా ఇంపోర్ట్ ద్వారా అంటే బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ఫిల్ఫిల్ అనేది అవుతున్నాం. ఇండియాకి నీడ్స్ అంతా కూడా ఇంపోర్ట్స్తో ఫిల్ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇంపోర్ట్స్కు మాత్రమే మనకి సుమారుగా $3.3 బిలియన్ ఖర్చు అవుతుంది. సో చూడండి, ఈ యొక్క లిథియం ఇంపోర్ట్స్ వాటి వల్ల మనకి ఏంటంటే మన దేశానికి 3.3 బిలియన్ క్రోర్స్ అనేది ఖర్చు అవుతుంది. సో ఇంకా చెప్పాలంటే మనకి చాలా వరకు ఈ లిథియం రిసోర్సెస్ అంతా కూడా మనం ఏంటంటే చైనా నుంచి రా మెటీరియల్గా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంకొకటి ఏంటి, ఇంపోర్ట్ మనం ఎక్కడికి డిపెండ్ అవుతున్నాం, చైనా మీద డిపెండ్ అవుతున్నాం. ఇట్స్ వెరీ డేంజరస్ కదా. సో అంటే మనము మార్చాలి, నెక్స్ట్ టెక్నాలజీకి మారాలి. అలాగే 2023 అనేది బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీకి సంబంధితమైన టెక్నాలజీలో ఒక టర్నింగ్ పాయింట్. ఇలాంటి సమయాల్లో మనకి ఒక అదృష్టంగా సో కాల్డ్ సోర్స్ అనేది దొరికిందంటే అది ఒక గ్రేట్ థింగ్ కదా. సో అదేవిధంగా మన ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తా చూడండి. సో మన ఇండియాకి ఈ యొక్క సో కాల్డ్ మనకి ఈ యొక్క ఖనిజం అనేది ఈ యొక్క లిథియం దొరకడానికైనా సిగ్నిఫికెన్స్ అనేది తెలుసుకున్నాం. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి నాన్న? సో ఫస్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అరే దొరికింది, దానివల్ల ప్రయోజనం ఏంటి? మనం ఏంటి నెట్ జీరో ప్రపంచానికి మనం ఏం చెప్పాము, మన ఇండియా అనేది నెట్ జీరో అచీవ్ చేస్తామని చెప్పాము. ఇప్పుడు 2070 అంతా కూడా అంటే మనం కార్బన్ ఎమిషన్ని చేయము, సో ఖచ్చితంగా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుతామనేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం ప్రపంచ దేశాలకు. ఈ స్టేట్మెంట్ అంతా నిర్వర్తించాలి అంటే ఎలా చేస్తాం నాన్న? సో ఈ యొక్క లిథియం బ్యాటరీస్ కానీ మనం బ్యాటరీ వాటికి మారిపోతూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సరే, చెప్పిందంతా చెప్పాను, తెలిసిందంతా తెలుసుకున్నారు. ఇంతటితో సరిపోతుందా? మీకు అద్భుతాలు అనేది కావాలి కదా నాన్న. ఈ లిథియం అయాన్ గురించి ఈరోజు చదువుతున్నారే కానీ వీటికి సంబంధిత క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో చూపిస్తా చూడండి. ఆల్రెడీ 2008లో అడిగిన ఒక క్వశ్చన్ చూడండి నాన్న. సో మెటల్స్ గురించి వాటి గురించి కూడా మీరు చదవాలి. ఇంపార్టెంట్ హిందూ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ప్రతి వీడియోలోనూ నేను మీకు ఇంపార్టెన్స్ చూపిస్తున్నాను. అందులో ఇంకా అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇదేనన్న. సో వాచ్ అవుట్ ద క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ మీరు చేయాలి. సో గైస్ బీ పార్టిసిపేటివ్, ఆన్సర్ చేయండి, రీజన్ కూడా చెప్పండి, నో ప్రాబ్లం. సో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ మెటల్స్ కాన్స్టిట్యూట్ లైటెస్ట్ మెటల్ అండ్ హెవీయెస్ట్ మెటల్ రెస్పెక్టివ్లీ. 2008లో డైరెక్ట్గా ఐఏఎస్లో అడిగిన క్వశ్చన్ అన్న, మీరు ఆన్సర్ చేయండి. కమాన్, టేక్ యువర్ ఫోన్ అండ్ క్లిక్ ఇట్ క్విక్లీ. సో ఇక్కడ చూడండి, లైటెస్ట్ మెటల్ ఏది, అలాగే హార్డెస్ట్ మెటల్, హెవీయెస్ట్ మెటల్ ఏది అనేది వాళ్ళు అడుగున్నారు. సో ఇందులో ఉన్న సమాధానం ఏదో మీరు కనుక్కొని
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. దాట్స్ వెరీ గుడ్. లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ సో కాల్డ్ హిందూ అనాలిసిస్లో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సింపుల్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్ స్పాట్ 145 స్పీసీస్ డ్యూరింగ్ ద ఫస్ట్ సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ అనే పదం వచ్చింది కాబట్టి ప్రిలిమ్స్ లెవెల్లో ఈ కంటెంట్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదటి సుందర్బన్స్ యొక్క బర్డ్ ఫెస్టివల్ అనేది జరిగింది. అందులో కొత్తగా 145 స్పీసీస్ అనేది కనుక్కున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఫెస్టివల్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తరువాత మనం ఏంటంటే ఏం చదవాలంటే సుందర్బన్స్ అని ఇచ్చారు కదా, అంటే ఏంటి సుందర్బన్స్ అనేది ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది వాటికి సంబంధితమైన డేటా అనేది మనం చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్ ఎవరైతే ఉన్నారో, బర్డ్స్ మీద ఇంట్రెస్టెడ్ చాలామంది ఉన్నారు, వారందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే నంబర్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ అనేది ఇక్కడ కనుగొన్నారు. సో ఇంకా ఇక్కడ మనకి అఫీషియల్ డేటా అవన్నీ చెప్తాను. సో ఇక్కడ కొన్ని విషయాలు మనము ఈ యొక్క ఆర్టికల్ నుంచి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సిన కొన్ని పదాలు ఉన్నాయి. సో వాటిని వివరించేసి కొన్ని రిలేటెడ్ కంటెంట్ అనేది చెప్తాను. సో చూడండి, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి ఏం చెప్పున్నారంటే ఓన్లీ సుందర్బన్స్లో 428. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా 428 బర్డ్ స్పీసీస్ అనేది ఉన్నాయంట. అంటే మన ఇండియాలో లభిస్తున్న ఏవియన్ స్పీసీస్ అంటే ఏంటి, పక్షుల రకాలనే మనం ఏవియన్ స్పీసీస్ అంటాము. అందులో 1/3 అంటే మనకి ఇండియాలో ఉంటున్న మొత్తం స్పీసీస్లో 1/3 స్పీసీస్ అనేది మనకి ఎక్కడ లభిస్తున్నాయి అంటే డైరెక్ట్గా సుందర్బన్స్లోనే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్, ఈ స్టేట్మెంట్ మీకు ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. మనం బుక్ లాగా మొత్తం చదువుతాం హిందూ పేపర్, దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్ మైండ్లో అలా మెదిలిపోవాలి. ఎందుకంటే మనం చదివగానే అర్థమవుతుంది 1/3 స్పీసీస్ ప్రెసెంట్ ఇన్ సుందర్బన్. ఈ స్టేట్మెంట్ ఎక్కువగా ప్రిలిమ్స్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది. అలాగే ప్రిలిమ్స్ రిలేటెడ్ కంటెంట్ ఇంకోటి చార్స్. ఓకేనా, చార్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమస్యకి ఈ యొక్క ఆర్టికల్కి సంబంధం ఏంటంటే, సో చార్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఒక సింపుల్ థింగ్ చూపిస్తాను, ఒక మ్యాప్ వేసి మీకు డీటెయిలింగ్ అనేది చేస్తాను, సో దట్ ఇంకొద్దిగా డీటెయిల్గా అనేది మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అనేసి భావిస్తున్నాను. సో ఇది మనకి తెలుసు, సో ఫుల్ అవసరం లేదు మనకి, ఈ కంటెంట్ ఇక్కడ వరకు చాలు. సో ఈ పార్ట్ సుందర్బన్ అనేది ఏంటంటే మన గంగా నది ఇలా ప్రవహించి వచ్చి ఇలా జాయిన్ అవుతుంది గంగా నది. ఓకేనా, గంగా నది ఇలా జాయిన్ అవుతుంది, అలాగే బ్రహ్మపుత్ర అనేది జాయిన్ అవుతుంది. సో ఇలా చాలా నదులు ఈ పార్ట్లో జాయిన్ అవుతుండడం వల్ల ఈ నదుల యొక్క డెల్టా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ప్రాంతం ఉంటుంది. ఇక్కడే సుందర్బన్స్ అనేది ఉంటుంది. లొకేషనల్గా మీకు చెప్తున్నాను, మ్యాప్ ఓరియంటెడ్. ఇంతకుముందు ఫ్లో చార్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ చెప్పాను, అంటే ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కలా చదవాలి. సో ఇది మ్యాప్ ఓరియంటెడ్ కాబట్టి మ్యాప్ ఓరియంటెడ్గానే చదవాలి. సుందర్బన్స్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా, ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అని కూడా చెప్పచ్చు. అలాగే గంగా బ్రహ్మపుత్ర నదులు ఫార్మేషన్లో వచ్చింది కదా, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఉంది. తర్వాత అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్. సో మ్యాంగ్రూవ్స్ అంటే సింపుల్గా చెప్పేస్తాను, ఉప్పు నీరు, సముద్రం నీరు, ఈ నీరు అంటే సో రివర్ వాటర్ కలిసే ప్రాంతంలో ఉండే ఒక ఫారెస్ట్. ఇది కూడా ఏంటంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్తాము. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైనా ఉందంటే అది సుందర్బన్సే. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాంతం. సో అలాగే ఈ ప్రాంతంలో పలు నదులు అనేది డెల్టా ఫార్మేషన్స్లో డెల్టా ఫామ్ అవుతున్నప్పుడు నదులు ఏంటంటే ఎలా ఫ్లో అవుతుందన్న, ఇలా నదులు అనేది చాలా చాలా సెక్షన్స్గా ఫామ్ అవుతున్నప్పుడు, నదులు ఇలా ప్రవహిస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ నది ఇలా ప్రవహిస్తుందంటే ఈ పార్ట్ కొద్దిగా చూపిస్తా చూడండి. ఈ పార్ట్లో సో ఇక్కడ ఏమైంది, చుట్టూ వాటర్ ఉందంటే మధ్యలో దీవిలా తయారవుతుంది, అంటే దాన్ని ఏమంటాము, రివర్ ఐలాండ్స్. సో ఇప్పుడు ఏంటి మనకు కావాల్సిన సమాధానం ఇదే, రివర్ ఐలాండ్స్ అనేది ముఖ్యంగా డెల్టా ఫార్మేషన్ ఇవన్నీ ఫామ్ అవుతున్నప్పుడు సో ఈ సుందర్బన్లో రివర్ ఐలాండ్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఆ రివర్ ఐలాండ్స్ని చార్స్ అని అంటారు. చార్స్ అంటే ఏంటంటే కొన్నిసార్లు తాత్కాలికంగా ఫామ్ అయ్యే ఐలాండ్స్ ఉండొచ్చు, అలాగే టెంపరీగా ఫామ్ అయ్యే ఐలాండ్స్ ఉండొచ్చు. నది ప్రవాహంలో ఇలాంటి చార్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ చార్స్ మీకు ప్రిలిమ్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఎందుకంటే రివర్ ఐలాండ్స్ అది కూడా డెల్టా దగ్గర సో ఇవి ఎక్కువగా ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇవి యాక్చువల్గా ఏంటి, ఈ చార్స్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇవి ఎప్పుడూ కూడా అప్పుడప్పుడు ఫామ్ అవుతాయి, అలా వదిలేస్తారు. సో ప్రజలు ఎక్కువగా ఉండరు, అంటే అన్ఇన్హాబిటెడ్ అంటాం. సో అంటే ఏంటి, అన్ఇన్హాబిటెడ్ అంటే ఏంటి,
ప్రజలు అక్కడ నివసించడం అనేది లేదు. సో ఈ ఐలాండ్స్లో చాలా వరకు ప్రజలు ఎవరు నివసించలేదు, ఎందుకంటే తాత్కాలికంగా అలా ఫామ్ అవుతుంది, అలా మాయమైపోతూ ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్దగా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఎక్కువగా ఇన్హాబిటేషన్ సెటిల్ అవ్వరు. సో అందువల్ల ఎవరు ఉండరు కాబట్టి అన్ఇన్హాబిటెడ్ ఇలా ఉంటున్న ఈ యొక్క ఐలాండ్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్స్ప్లాయిటేషన్స్ ఎలా చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఏంటంటే సో ప్రాపర్గా వాటిని అంటే ఎవరు లేరు కాబట్టి మిస్యూజ్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే యాక్చువల్గా ఈ చార్స్ ఎందుకు ఉపయోగం అంటే, నది ప్రవాహం మధ్యలో ఐలాండ్స్, కొన్ని చెట్లు ఉంటాయి. అప్పుడు ఏంటంటే బర్డ్స్కి ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అలాగే ఈ యొక్క సుందర్బన్స్లో బర్డ్స్ ఎక్కువగా 1/3 బర్డ్స్ ఉన్నాయంటున్నాను. అంటే బర్డ్స్ అన్నీ కూడా అక్కడ సెటిల్ అవ్వడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న బర్డ్స్ కూడా అక్కడికి వచ్చి ఉండడానికి అది ఒక అద్భుతమైన ప్లేస్ నాన్న. కాకపోతే ఇప్పుడు మనిషి అనేవాడు మంచోడు కాదు నాన్న. సో అతను తనకు నచ్చింది ఏమైనా చేస్తాడు. సో నచ్చిన దానికోసం ఏమన్నా చేస్తాడు. అలాంటిదే ప్లాంటేషన్స్. ఈ ప్రాంతం చార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్లాంటేషన్స్ చేయడం అంటే వేరే చెట్లు తనకి లాభదాయకం చేసే చెట్లు ఏమన్నా కానీ నాటేయడం. తర్వాత ఏంటంటే అక్కడున్న నేచురల్ ఎకోసిస్టాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే యాక్చువల్గా చార్స్ అనేది ఏంటి, మనుషులు ఉంటారు, అప్పుడప్పుడు పక్షులు వస్తాయి, అలా సెటిల్ అవుతాయి, అలా వాటి యొక్క డే టు డే ప్రాసెస్ పోతుంటుంది. పక్షుల యొక్క హ్యాబిటేట్. కాకపోతే ఈ యొక్క పక్షులకి హ్యాబిటేట్ అనేది వీరేంటి, మనుషులు అనేవాళ్ళు వాటిని డిస్టర్బ్ చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ, ఇంకా కొంతమంది పోచింగ్ యాక్టివిటీస్ అని పక్షులను వేటాడడం ఇలాంటివన్నీ చేస్తూ చాలా వరకు వాటి యొక్క కామన్ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మీకు సుందర్బన్స్ గురించి నేను కొన్ని విషయాలు ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్పాను. సుందర్బన్స్ గురించి మీరు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఏంటంటే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో తరపు నుంచి 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా అనౌన్స్ చేసినారు. ఇది బయోస్పియర్ రిజర్వ్. సో ఇది బయోస్పియర్ రిజర్వ్. ఇది ఒక సెన్సిటివ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. రాయల్ బెంగాల్ టైగర్, గ్యాంగస్ డాల్ఫిన్స్ ఇలా యూనిక్ వెరైటీ ఆఫ్ అనిమల్ లైఫ్ అన్నీ కలిగి ఉన్న ఒక ఇంపార్టెంట్ ప్లేస్. అలాగే ఇది బిగ్గెస్ట్ డెల్టా అన్నీ చెప్పాను. సో ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో బ్యాక్ వాటర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, బ్యాక్ వాటర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టైడల్ ఎఫెక్ట్స్ వల్ల. సో మళ్ళీ ప్రతి పదానికి చెప్తున్నా అంటే నేను ఒక రోజంతా చెప్పాల్సి వస్తుంది. సో ఈ టైడల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, బ్యాక్ వాటర్స్ అంటే ఏంటంటే సో ఫ్యూచర్ ఆర్టికల్స్ వస్తున్నప్పుడు నేను వాటి గురించి వివరించడం అనేది చెప్తాను. ఓకేనా, సో ఇదండి. లేదంటే మన క్లాసెస్ విన్నారంటే క్లాసెస్లో కూడా మీకు చెప్పడం అనేది ఉంటుంది. సో ఎందుకంటే క్లాసెస్లో ప్రతి ఒక్కటి చెప్పేస్తామండి డీటెయిల్గా, అన్నీ కూడా మనము స్టడీ అనేది చేసేస్తాం. సో ఓకేనా, సో ఈ ఆర్టికల్ సంబంధితమైన డేటా అంతా మీకు అర్థమైందని భావిస్తున్నాను. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్. సో నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్ నన్న ఇది ఆల్రెడీ నేను మీకు చాలా డీటెయిల్గా బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంతా చెప్పడం జరిగింది. సో చెప్పాను ఈరోజు కూడా అదే ఆర్టికల్ ఉంటుందని. అదే ఆర్టికల్ మీకు రిపీట్ అయ్యింది. ఇస్రో తరపు నుంచి కూడా సక్సెస్ఫుల్గా SSLV-D2 అనే ఒక శాటిలైట్ అనేది అద్భుతంగా తన యొక్క పర్ఫెక్ట్ ఆర్బిట్లో అనేది ప్లేస్ చేశారు. సో దీని గురించి ఆల్రెడీ నేను లీట్గా క్లాస్ చెప్పాను కాబట్టి అప్పుడే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చూడండి, ఇప్పుడు కూడా నేను క్లాస్ తీస్తున్నాను. మిడ్నైట్ 1:40 అయ్యిందండి. సో అంటే ఎర్లీ మార్నింగ్ 1:40 అనుకోండి. ఓకేనా, ఈరోజు డిలే అయింది వర్క్ వల్ల, అందుకే మీకు హిందూ ఎడిటోరియల్ డిలే అవ్వడం అయ్యింది నా తరపు నుంచి. సో అందుకనే ఇప్పుడు మిడ్నైట్ కూర్చొని తీసుకున్నాను. అలాగైనా మీకు ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఈ వీడియో అనేది మీకు వస్తుంది కాబట్టి. సో ఇంత ఎఫర్ట్ చేసి మిడ్నైట్ 1 o'clock 2 o'clock కూడా మీకోసం మేము ఎఫర్ట్ చేసి వీడియో తీస్తున్నాం కాబట్టి మీ తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అద్భుతమైన కంటెంట్ మీకోసం మేము కష్టపడి ఇస్తున్నాము, దాన్ని పొందండి. లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, ఇంకా ప్రజలతో షేర్ చేయండి. మీరు కోర్సు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలని నేను చెప్పనండి. మీకు నచ్చితేనే మీరు పర్చేస్ చేసుకోండి అనేదే నేను చెప్తాను ఎప్పుడైనా కానీ. కాకపోతే ఈ క్వాలిటీ కంటెంట్ అనేది ఒక అద్భుతం అండి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి హిందూ అనాలిసిస్ అనేది క్వాలిటీగా ఎవరు అందించలేకపోతున్నారు. కానీ మన సురేష్ LTX క్లాసెస్ ద్వారా మనం అద్భుతంగా అందిస్తున్నాం. సో దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ఆయుధం మీరేనండి. సో మేము కోరుకునేది మీ తరపు నుంచి అంతే. ఓకేనా, లెట్ మీ గెట్ ఇట్ టు ద అదర్ కంటెంట్. ఈ కంటెంట్ లాస్ట్ వీడియోలో అంతా డీటెయిల్గా చెప్పాను. సో ఆల్రెడీ D2 శాటిలైట్ సక్సెస్ఫుల్ అయింది. మన ఇండియన్ శాటిలైట్ అయిన UOS-7 తీసుకెళ్ళింది. అలాగే యాంటరిస్ అమెరికాకు చెందిన JANUS-1 తీసుకెళ్ళింది. తర్వాత చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ ఒక ప్లాట్ఫామ్ ద్వారా AZADSat-2 కూడా పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్లో లాంచ్ చేశారు. సో 9:18 AM వీళ్ళు సక్సెస్ఫుల్గానే లాంచ్ చేశారు. 450 kilometers హైట్లో సర్క్యులర్ ఆర్బిట్లో వారు ప్లేస్ చేశారు. సో వీటన్నిటికైనా పదాలు అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను చెప్పేశాను కాబట్టి లాస్ట్ వీడియోలో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఆర్టికల్. సో కంటెంట్స్ చూపించేశాను. సో డీటెయిలింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆల్రెడీ మనం చూసేసాము. ఓకే, సో నెక్స్ట్ హిందూ ఆర్టికల్ గురించి చూద్దాం. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ కాల్స్ ఆఫ్ కౌ హగ్ డే
ఆన్ February 14. సో నాన్న, సో ఇది న్యూస్ ఏందో చెప్తాను, తర్వాత మీరు అర్థం చేసుకోండి. సింపుల్ కంటెంట్ ఇది. అందరికీ February 14 అంటే ఏంటి? లవర్స్ డే. జంట పక్షులు అందరూ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. పార్కులు, సినిమాలు, థియేటర్లు అంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్కి పండగ, అవునా కదా? కాకపోతే ఇది ఒక వెస్ట్రన్ ట్రెడిషన్ అన్న. ఇలాంటి వెస్ట్రన్ ట్రెడిషన్ కాకుండా మన ఇండియన్ ట్రెడిషన్ని అంచుకోవాలి, మనం ఫాలో అవ్వాలి అనే ఒక విధంగా కౌ హగ్ డే అనేది, కౌ అనేది మన ఇండియన్ హెరిటేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి కౌ హగ్ డే అనేది, సేమ్ డే అనేది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకేనా? యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, సో ఇక్కడ చూడొచ్చు, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు February 6 నాడు. వెంటనే హల్చల్ లేసిన న్యూస్ మేమీ సిస్టానికి స్ప్రెడ్ అవ్వడము, ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ని స్ప్రెడ్ అవ్వడం, కొంతమంది ఎమోషనల్ రిచ్నెస్ని తెలియజేయడం, కొంతమంది నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇలా మల్టిపుల్ కంటెంట్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది, లేదు మేము దీన్ని తిరస్కరిస్తున్నాము, వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్ మై డియర్ అన్నట్టు వాళ్ళు దాన్ని వాపస్ తీసుకోవడం అనేది జరిగింది. కాకపోతే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇలాంటి పండగలు, ఇవి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో మనం ఇన్వాల్వ్ కాము. కానీ మనకి కావాల్సిన కంటెంట్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది మనకి కావాల్సిన కంటెంట్. సో అస్సలు ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటి, అసలు ఎందుకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి కదా. సో దాన్ని తెలుసుకోకుండా ఎలాగండి? మన హిందూ అనాలిసిస్లో మీకు నేనున్నాను. సో టాపిక్ అనేది మీ ముందుంది. సో ఇక్కడ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అనేది కాన్స్టిట్యూషనల్గా కాదు. సో మనకి ఇప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన కాన్స్టిట్యూషన్లో తెలపబడిన దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. స్టాచ్యుటరీ అంటే ఏంటి? చట్టం అంటే బేస్డ్ ఆన్ ద లా. సో లా రూపంలో వచ్చిన దాన్నే మనము సో కాల్డ్ స్టాచ్యుటరీ బాడీ అంటాం. సార్ అయితే ఇది ఏ లా నుంచి వచ్చింది సార్? సో చూడండి, ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే, సో వేరే కంటెంట్ చెప్తాను, కాకపోతే ఈ స్టాచ్యుటరీ బాడీ ఎందుకో చెప్తాను. చూడండి, 1960లో ఒక చట్టం పాస్ చేయడం జరిగింది. ఆ చట్టం పేరు ఏంటంటే ప్రివెన్షన్, ఓకేనా? సో ప్రివెన్షన్ ఆఫ్ క్రూవాలిటీ. సో ప్రివెన్షన్ ఆఫ్ క్రూవాలిటీ టు ద అనిమల్స్, అంటే అనిమల్స్ని హింసించడం నేరము. సో హింసించకూడదు అనే దానికోసం క్రూవాలిటీ ఆఫ్ అనిమల్స్, క్రూవాలిటీ టు అనిమల్స్, ఓకేనా? అనిమల్స్కి అగెయిన్స్ట్గా క్రూవాలిటీ అనేది చేయకూడదు అనే దానికోసం ఒక చట్టం పాస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ యువర్ 1960. సో ఈ యాక్ట్ పాస్ అయినప్పుడు ఈ యాక్ట్లో నుంచి ఒక సెక్షన్ ఉంది నాన్న, సెక్షన్ 4. అందులో ఏంటంటే వీటి సంరక్షణ కోసం మనం ఒక బాడీ అనేది ఫామ్ చేయొచ్చు, ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. సో అప్పుడు దీనికోసం క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఎవరంటే సో కాల్డ్ రుక్మిణీదేవి అరుండేల్. సో వీరి గురించి కొద్దిగా కేస్ స్టడీ అనేది మీరు చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పడం అనేది కుదరట్లేదు. సో నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినాక నేను కంటెంట్ క్లియర్గా చెప్తాను, ఎందుకంటే టైం సరిపోదు. బట్ యూ నీడ్ టు స్టడీ ఫ్యూ పీపుల్. సో అలాంటి వారిలో రుక్మిణీదేవి అరుండేల్ అనేది మీరు చదవాల్సింది. సో వారు ముందుంచి ఈ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అంటే వారే హెడ్గా ఉంటూ ఈ బోర్డ్ అనేది ఫామ్ చేస్తారు. ఎప్పుడంటే 1962లో, ఓకేనా? 1962లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఫామ్ చేస్తారు. సో ముఖ్యంగా దాని యొక్క పర్పస్ ఏంటి? వెల్ఫేర్ బోర్డ్ అనేది ఫామ్ చేశారు. ఈ బోర్డ్ యొక్క పర్పస్ తెలుసుకోవాలి. పర్పస్ అంటే ఏంటి? సో అసలు అలాంటి ఒక బోర్డు స్థాపించడానికి అవసరం ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే, సో ముఖ్యంగా ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ కోసం, పేరులోనే సమాధానం ఉంది. సో అంటే యానిమల్స్ యొక్క వెల్ఫేర్ అంటే మనుషులు మనం ఉన్నాము, మనుషుల యొక్క వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ చాలా చట్టాలు అన్నీ కూడా తెస్తుంది, కానీ యానిమల్స్ వెల్ఫేర్ కోసం ఎవరుంటారు? సో ఈ బోర్డ్ అనేది యానిమల్స్ వెల్ఫేర్ కోసం, అలాగే దానికి సంబంధితమైన లాస్ని అమలుపరచడంలో అనేది ముందడుగు అనేది ఉండేది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, సో గుర్తుపెట్టుకోండి, ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. సో చెన్నైలోనే సుమారుగా 20 years రుక్మిణీదేవి అరుండేల్ అనేవారు దీన్నే ముందడుగు ఉంటూ దీన్ని సక్సెస్ఫుల్గా అనేది నడిపిస్తారు. సో మనకి తెలుసు, సో కొన్ని సో కాల్డ్ స్ట్రీట్ డాగ్ టార్చర్స్ కానీ, సో ఇంకా కౌ బేస్డ్ వైలెన్స్ కానీ చాలా ఇష్యూస్లో అనేది వీళ్ళు ముందడుగు వేసి ఎక్కడైనా కానీ జంతువులకి అగెయిన్స్ట్గా హింసించడం ఇవన్నీ జరుగుతుండే
మానవునికి ఒకటి జరిగితే మానవ హక్కుల సంస్థలు వస్తాయి, కానీ అలాగే ఒక జంతువుకి ఏమన్నా జరిగితే ఒక ఆర్గనైజేషన్ అనేది వస్తుంది, దట్ ఈస్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కాకపోతే ఒక ఒక బోర్డ్ లాగా ఫామ్ అవుతుందంటే దాంట్లో మనకు ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఈ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనేది మన ఇండియాలో ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఏంటి? సో ఇలాంటిది ఇక ముందు ఎప్పుడు లేనిది కొత్తగా మన ఇండియాలో స్టార్ట్ అయ్యింది. సో మనము జ్యుడిషియల్ రివ్యూ చెప్పేటప్పుడు నేను అమెరికా నుంచి కాపీ కొట్టాను. సో ఇలా కొన్ని విషయాలు కాపీ క్యాట్స్ ఉన్నా కానీ ఈ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మొట్టమొదటిసారిగా మన ఇండియాలో స్టార్ట్ చేశారు. అంటే ఇండియా నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిందే కానీ మనం ప్రపంచ దేశాల నుంచి కాపీ కొట్టింది కాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఇండియాలోనే మనం ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన లీగాలిటీ స్టాచ్యుటరీ ఎలా వచ్చింది, ఎవరు ముందున్నారు, సో పర్పస్ ఏంటి, అద్భుతంగా మనం నేర్చుకున్నాం నాన్న. వెరీ 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 సింపుల్ టర్మ్స్లో కంటెంట్ క్వాలిటీగా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్సీ డిస్మిసెస్ ద హిందూ సేన ప్లీ సీయింగ్ టు ద బ్యాన్ ఆఫ్ బీబీసీ ఇన్ ఇండియా. ఇండియాలో బీబీసీని బ్యాన్ చేయమని సో వీరు ఒక సుప్రీంకోర్టులో రైజ్ చేశారు. సో అందువల్ల ఈ యొక్క ఆర్టికల్ అనే న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క ప్లీని ఏదైతే వారు వేశారో సుప్రీంకోర్టులో డైరెక్ట్గా డిస్మిస్ చేసేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ బ్యాక్గ్రౌండ్ మీరు కొన్ని చదవాలి. సో అది రాయడానికంటే ముందు ఆర్టికల్ ఇక్కడే ఉంది కాబట్టి మనం చూద్దాం. ఫస్ట్ బీబీసీ అంటే ఏంటో తెలుసుకోండి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. బీబీసీ అంటే ఏంటి? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. సో అలాగే వారి యొక్క కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే ఇదేనన్నా. సో వారు ఒక డాక్యుమెంటరీ రెడీ చేశారు, ఇండియా ద మోడీ క్వశ్చన్. సో ఏంటి ఇండియా ద మోడీ క్వశ్చన్ అనేది పార్ట్ 1 అనేది వారు రిలీజ్ చేశారు. కాకపోతే ఇది న్యూస్లో హల్చల్ రేపి ఒక సమస్యగా ఉంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే సో మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూ అనేది ఏం లేదన్న, సింపుల్. సో ఈ యొక్క ఇండియా ద మోడీ క్వశ్చన్ అనే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంటరీలో ఏంటంటే మోడీ గారి గురించి నెగటివ్గా కొన్ని స్టార్ట్ చేస్తూ, అలాగే తను పాలిటిక్స్లో వచ్చిన స్టార్టింగ్ ఉంటున్న స్టోరీసు, అలాగే కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ టైంలో అంటే తను సీఎంగా ఉంటున్న టైంలో జరిగిన గుజరాత్ రైట్స్, 2002లో జరిగిన గుజరాత్ రైట్స్, వేలాది మంది చనిపోయింది, సో తనే రెస్పాన్సిబుల్ అన్నట్టు కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేది వచ్చాయి. సో ఈ టైంలో ఇండియా అనేది ఇంత అద్భుతంగా గ్రో అవుతున్నప్పుడు, ఇంత సక్సెస్ రేట్లో ఉంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే స్ప్రెడ్ చేయడం అనేది యాంటీ ఇండియా ప్రొపగండా అనేది తెలిపారు. సో అంటే ఏంటంటే యాంటీ ఇండియా ప్రొపగండాగా అనేది తెలుపుతున్నారు. అంటే ఇండియాకి వ్యతిరేకంగా ఇండియాని తక్కువ చేస్తూ చెప్పినట్టు తెలుపుతున్నారు. బట్ ఈ ఇష్యూ మనకి అవసరం లేదు. గవర్నమెంట్ అనేది ట్విట్టర్లో కూడా సో ఏమనిందంటే ట్విట్టర్ కానీ అలాగే మల్టిపుల్ ప్లేసెస్లో కూడా ఇది అన్నిటినీ కూడా దీనికి సంబంధితమైన యూట్యూబ్ లింక్స్ కానీ అన్ని ఆన్లైన్ మీడియం అంతా కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో ఇగ్నోర్ దిస్ పార్ట్. సో ఇది మనకి ఇష్యూ మనకి ఎగ్జామ్లో అడగరు. కాకపోతే ఈ ఇష్యూకి సంబంధించి ఎగ్జామ్లో అడిగే ఆర్టికల్ ఒకటి ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేసింది ఎవరు? సో బ్యాన్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైనా కానీ మన ఇండియాలో తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని అంటే ప్రజల మధ్యలో ప్రశాంతతను అలాగే వైలెన్స్ని ప్రశాంతతను పోగొట్టే విధంగా వైలెన్స్ని ఇన్స్టిగేట్ చేసే విధంగా ఏవైనా కానీ అంటే మన ఇండియన్స్ యొక్క ఇండియన్ యూనిటీని ఇంటిగ్రిటీని ఇలాంటి వాటిని డ్యామేజ్ చేస్తూ ఏదైనా కానీ ఒక ఆన్లైన్ మీడియం అయినా కానీ లేదంటే ఇంకేదైనా మీడియంలో కానీ ఉంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఆర్డర్ ఇష్యూ చేసి వాటిని బ్యాన్ చేసే హక్కు అనేది ఉంది. సో కాకపోతే వీరు బ్యాన్ చేశారనేది చెప్తున్నామే కానీ ఏ రూల్ ప్రకారం బ్యాన్ చేశారు అంటే ఈ యొక్క చట్టం అనేది తెలుసుకోవాలి. సో మీకు ఐటీ యాక్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఐటీ యాక్ట్ 2000 గురించి వీడియో అనేది చేశాను. సో అంటే పాత ఓల్డ్ హిందూ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. సో ఈ ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సో దానికి సంబంధితమైన ఐటీ రూల్స్ ఓకేనా ఐటీ రూల్స్ అనేది విధించడం జరిగింది. ఆ ఐటీ రూల్స్ 2021 అనేది విధించినారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇంకా చెప్పాలి అంటే ఐటీ యాక్ట్తో పాటు సెక్షన్ 69 అంటే సెడిషన్ అంటారు. అంటే ఏవైనా కానీ మన ఇండియన్స్లో హేట్రెడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ అలాగే యాంటీ ఇండియాగా ఎలిమెంట్స్ ఏదైనా కానీ స్ప్రెడ్ చేస్తూ అలాంటి ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైనా కానీ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయంటే
అప్పుడు వాటిని ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆన్లైన్ మీడియంలో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా, అలాగే దీన్నే ఎమర్జెన్సీ పవర్స్ అంటారు. అంటే వెంటనే వెబ్సైట్స్ అన్నిట్లో కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేయించడానికైనా హక్కు గవర్నమెంట్కి అనేది ఉంది. సో అలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని ఓకేనా, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని తీసుకుని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో కూడా వితౌట్ ఎనీ డిలే త్వరగా వెంటనే బ్యాన్ చేయాలని తెలిపారు. సో మొత్తానికి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సో గవర్నమెంట్ అనుకుంటే ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేయగలదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పిన టర్మ్ ఏముందో అంటే, సో ఇవి ఏంటంటే దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ టెక్నికల్ పొలిటికల్ టర్మ్స్ అనేది మీకు తెలియచేయడం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, దిస్ ఇస్ ఇట్. సో ఇంతటితో మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అయిపోయిందండి. సారీ ఫర్ ద డిలే. చూడండి ఆల్రెడీ నాకు 2 అయిపోయింది, మిడ్-నైట్ 2 o'clock ఇప్పుడు తీస్తున్నాను వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సో మీ యొక్క కమెంట్స్ చదువుతూనే ఉంటాను. మీ యొక్క సపోర్ట్ అందే కొద్దీ మీకోసం నేను ఇంకా ప్రయత్నం చేస్తాను, క్వాలిటీ నోట్స్. సో చూడండి లాస్ట్ నోట్స్కి ఈసారి నేను ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేశాను. నోట్స్ బాగుందని కొందరు చెప్పారంట. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందువల్ల మీకు ఇంకా బెటర్ నోట్స్ రెడీ చేస్తున్నాం. కంటెంట్ కూడా క్వాలిటీగా మనం స్టడీ చేస్తాం. సో ఇంకా బెటర్గా నేర్చుకుంటూ ఉంటాం. సో అలాగే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. సో నేనే మీకు డైరెక్ట్గా 9 PM అనేది లైవ్లో మీకు క్లాసెస్ అనేది తీసుకుంటాను. సో కరెంట్ అఫైర్స్ PYQ బేస్డ్ అనాలిసిస్ అనేది చేస్తుంటాను. సో మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా ఈజీ అయ్యే విధంగా చూస్తుంటాం. ఇంకా మల్టిపుల్ కోర్సెస్, ఫుల్ ఎండ్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5,000 రూపీస్కి మీరు ఆప్ట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంటుంది. నెక్స్ట్ మీరు ఫుల్ కోర్స్ కూడా మన వద్ద పొందవచ్చును. ఇంకా మల్టిపుల్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం స్టూడెంట్స్ కోసం మేము తెస్తున్నాము. కాబట్టి మీ యొక్క సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు నచ్చింది అంటే వీడియో చూసి చెక్ చేసి తరువాతనే మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్లేసెస్లో కంపేర్ చేసుకోండి. తర్వాత మీకు బెస్ట్ అనిపించిన దగ్గరే మీరు పర్చేస్ చేసుకోగలరు. దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్ SP Rajan alias SPR. Okay guys, have a nice day. We will be joining in the next session with the next beautiful content. Bye bye, take care, have a nice day. సో మన PDFs అనేది కూడా ఇక్కడ నేను క్లాస్ తీసాను కదా, అద్భుతమైన నోట్స్ మీకోసం రెడీ చేసిన కొన్ని కంటెంట్స్ గురించి. సో అవి కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ యూటిలైజ్ దెమ్. సో వాటికైనా గ్రూప్ లింక్స్ అనేది మనకి కమెంట్ సెక్షన్లో ఉన్నాయి. సో యూ కెన్ జాయిన్ ఇట్ గైస్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలో కూడా తెలియట్లా. మిడ్-నైట్ 2 o'clock. ఓకే, లెట్స్ హ్యావ్ ఫన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండి. సో అది అంత అద్భుతంగా మనం నేర్చుకుంటున్నామంటే అంత అద్భుతంగా నాలెడ్జ్ని, ఇంట్రెస్ట్ని అన్నీ కూడా మనకి అదొక ప్యాషన్లా ఇస్తుంటుంది. ఓకే, లెట్స్ లవ్ ఎడ్యుకేషన్ అండ్ లెట్స్ గెట్ ఎడ్యుకేటెడ్. బాయ్, టేక్ కేర్.